హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్ ఫర్ 2nd అక్టోబర్. ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, దసరా ధమాకా ఆఫర్ కింద యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో ఒక స్పెషల్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి మీకు ఇదేంటంటే, యాక్చువల్గా యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ వచ్చేసి 60,000 రూపీస్, కానీ దీని మీద ఫ్లాట్ 15,000 డిస్కౌంట్ తోటి ఓన్లీ 45,000కే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ దసరా ఆఫర్ కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్ టిల్ 15th అక్టోబర్ వరకు మాత్రమే. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షనల్ ఇన్ఫినిటీ ఆల్సో దసరా ధమాకా ఆఫర్ ఉంది మనకి. ఏంటంటే ఆప్షనల్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద మనకు టోటల్ 5 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నారు ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి. ఒకటి పిఎస్ఐఆర్, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్. యాక్చువల్గా దీని ఫీజు వచ్చేసి 30,000 రూపీస్, కానీ దసరా ఆఫర్లో ఫ్లాట్ 7,500 రూపీస్ డిస్కౌంట్ తోటి మీకు ఓన్లీ 22,500కే ఇవ్వడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకే, అండ్ ఈ ఆఫర్ కూడా మీకు 15th అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. సో ఈలోపు మీరు ఈ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే, మీకు ఏదైనా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ కావాలి అన్నట్టయితే దెన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఆర్ ఎల్స్ యూ కెన్ విజిట్ ద వెబ్సైట్ ldxclasses.com. ఓకే, సో ఇవి అండ్ ఈరోజు మనం హిందూ అనాలిసిస్ని స్టార్ట్ చేద్దాము. చేసే కన్నా ముందు ఫస్ట్ మనం ఏమేం టాపిక్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాము అన్నది చూద్దాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి వచాతి జడ్జ్మెంట్. ఎడిటోరియల్లో మనకు ఒక ఆర్టికల్ వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది మనకి GS2 కింద స్కీమ్స్ ఫర్ వల్నరబుల్స్ అనే టాపిక్ కిందకి వెళ్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇండియా స్టాటిస్టికల్ పర్ఫార్మెన్స్ ఆన్ గ్లోబల్ స్టేజ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది మనకి GS3లో అంటే ఎకానమీ అనే టాపిక్లో పర్టికులర్గా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే సబ్ థీమ్ కిందికి వెళ్తుంది. అండ్ థర్డ్ వన్ ఏ టైమ్ టు ఆర్టికులేట్ న్యూ కాన్స్టిట్యూషనల్ ఐడియాస్ ఫర్ ఇండియా అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది ఎడిటోరియల్లో. అది GS2లో గవర్నెన్స్ అనే టాపిక్ కిందికి వస్తుంది. సో మనం దీన్ని ఏంటంటే ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఒకటి క్వశ్చన్ ఇచ్చి దానికి అప్రోచ్ చూద్దాము దీంట్లో. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ద లార్జెస్ట్ క్లైమేట్ యాక్షన్ లా సూట్ అగెయిన్స్ట్ 32 కంట్రీస్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇట్ ఫాల్స్ అండర్ GS3 ఎన్విరాన్మెంట్ అనే కాన్సెప్ట్ కిందికి వెళ్తుంది ఇది. అండ్ నెక్స్ట్ కర్మన్ లైన్ అని చెప్పి ఒక చిన్న టాపిక్ ఉంది. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. GS3లోనే మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీ కిందికి వెళ్తుంది. ఓకే, సో దీస్ 5 టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. అండ్ దాంట్లో ఫస్ట్ వన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట మనకి. అదేంటంటే వచాతి జడ్జ్మెంట్ అని చెప్పి మనకి న్యూస్లో ఉంది కదా, దాంతో మనం అనాలిసిస్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే విక్టరీ ఫర్ ద వీక్ అని చెప్పి ఉంది మనకి ఆర్టికల్ ఇది. సో ఇక్కడ మనకి వీక్ పీపుల్ యొక్క గెలుపు కదా, విక్టరీ ఫర్ ద వీక్. ఎవరు ఇక్కడ వీక్ పీపుల్ అంటే ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరి గురించి? ట్రైబల్ పీపుల్, పర్టికులర్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్, వాళ్ళ యొక్క విక్టరీ గురించి మనం మాట్లాడుతున్నాము. అసలు ఏంటి జడ్జ్మెంట్, ఈ వచాతి జడ్జ్మెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది చూద్దాం. ద వచాతి జడ్జ్మెంట్ బ్రింగ్స్ టు ఏ జస్ట్ క్లోజర్ టు ద ఫైట్ ఆఫ్ ఏ ట్రైబల్ పీపుల్. వీళ్ళకి సరైన న్యాయం దొరికింది అన్నట్టు వచ్చిందనమాట ఈ ఆర్టికల్. అయితే మనము దీని గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూద్దాము. ఈ వచాతి కేస్ అనేది ఇట్ ఈస్ అ మోస్ట్ నొటోరియస్ కేస్ అనమాట ఆఫ్ హ్యూమన్ రైట్ వైలేషన్స్. ఈ కేసులో జరిగినంతగా చాలా కొన్ని కేసెస్లోనే ఇలాంటివి అయ్యాయి, హ్యూమన్ రైట్ వైలేషన్ కేసెస్ ఇండియాలో. సో అట్లా ఎక్కువ హ్యూమన్ రైట్ వైలేషన్స్ అయిన కేసెస్లో మోస్ట్ నొటోరియస్ వన్ అనమాట ఈ వచాతి కేస్ అనేది. పర్టికులర్లీ అగెయిన్స్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళు ఫేస్ చేసిన హ్యూమన్ రైట్ వైలేషన్స్లో ఇది చాలా చాలా నొటోరియస్ కేస్ అని చెప్పచ్చు. ఓకేనా, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం జరిగింది అని అంటే, వచాతి అనేది ఒక విలేజ్ పేరు. ఓకే, వచాతి అనేది ఒక విలేజ్ పేరు అనమాట. ఇది మనకి ధర్మపురి అనే జిల్లాలో ఉంది, తమిళనాడులో ఉన్న ధర్మపురి అనే డిస్ట్రిక్ట్ కిందికి ఈ వచాతి అనే స్మాల్ విలేజ్ వెళ్తుంది. అండ్ యాక్చువల్గా అసలు ఇన్సిడెంట్ ఏదైతే మనము మెయిన్ ఈ కేస్కి దీనికి అంతటికీ కారణమైన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మనకి June 20th, 1992న జరిగింది. ఓకే, June 20th, 1992లో ఈ ఇన్సిడెంట్, ఈ వచాతి అనే ఊర్లో
ఒక ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఇనీషియల్గా కాన్ఫ్లిక్ట్ ఏంటి, అసలు ఆ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అంటే ఇట్ బిగాన్ విత్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ సర్చ్. ఓకే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క సర్చ్ ఆపరేషన్ తోటి ఈ ఇన్సిడెంట్ అనేది స్టార్ట్ అయింది. వీళ్ళు దేనికోసం సర్చ్ చేశారు అంటే స్మగిల్డ్ శాండిల్వుడ్ కోసం. ఓకే, స్మగిల్డ్ శాండిల్వుడ్ కోసం అని చెప్పి వీళ్ళు సెర్చ్ చేయడం జరిగిందనమాట. అంటే శాండిల్వుడ్ని స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఆ స్మగిల్డ్ శాండిల్వుడ్ అనేది ఈ వచాతి అనే ఊర్లో ఉంది అండ్ దాన్ని వెతకడానికి వచ్చాము అన్నట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ద అఫీషియల్స్ ఫ్రమ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అకంపెనీడ్ బై పోలీస్ పర్సనల్, ఇద్దరు అంటే పోలీస్ వాళ్ళు ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ ఈ వచాతి విలేజ్ మీద రైడ్ కండక్ట్ చేసి అక్కడ ట్రైబల్స్, అక్కడ ఆ వచాతి విలేజ్లో ఉండే ట్రైబల్స్ కమ్యూనిటీ పేరు వచ్చేసి మలాసర్ ట్రైబల్ కమ్యూనిటీ. ఈ మలాసర్ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళ మీద విపరీతమైన దాడులు జరిపారు. ఓకే, చాలా అట్రాసిటీస్ని వీళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది అండ్ చాలా గ్రేవ్ హ్యూమన్ రైట్ అబ్యూజెస్, ఇక్కడ హ్యూమన్ రైట్ వైలేషన్స్ చాలా ఘోరంగా జరిగాయి అన్నమాట ఆ రోజు ఈ విలేజర్స్ మీద. లైక్ చాలామంది ఉమెన్ వర్ రేప్డ్, ఇంక్లూడింగ్ చిన్న చిన్న అమ్మాయిల్ని కూడా వదలకుండా రేప్ చేయడం కానీ, లేదంటే విలేజర్స్ ఎదురు తిరిగిన వాళ్ళని చాలా బ్రూటల్గా కొట్టడము, టార్చర్ చేయడము అండ్ వాళ్ళ హౌజెస్ని లూట్ చేసేయడం, దొంగతనంగా అక్కడ ఉన్నవన్నీ తీసుకొని వెళ్ళడం కానీ అండ్ తర్వాత చాలా ఇళ్ళనంతా బుల్డోజర్స్ని పెట్టించి డిమాలిష్ చేసేయడం కానీ ఇట్లా చాలా గ్రేవ్ హ్యూమన్ రైట్ వైలేషన్స్కి వాళ్ళు పాల్పడడం జరిగింది. అండ్ దాంతో ఆ విలేజ్లో ఉన్న విలేజర్స్ ఉంటారు కదా, ఈ మలాసర్ ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు చాలా ఇంజురీస్కి, ట్రామాకి గురవ్వాల్సి వచ్చింది. పర్టికులర్లీ ఉమెన్ అఫెక్టెడ్ బై సెక్షువల్ వైలెన్స్ వాళ్ళు చాలా దే హ్యావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ ట్రొమాటైజ్డ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారనమాట. చాలా బాధలు ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేశారు అని అంటే దీన్ని సిబిఐకి అప్పగించాలి అని చెప్పి అడగడంతో సిబిఐ కోర్టు ఏం చేసింది అని అంటే ఈ ఫారెస్ట్ అఫీషియల్స్ది ఇంకా పోలీస్ పర్సనల్ది తప్పు అని చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళు మళ్ళీ దాని మీద పిటిషన్ తోటి మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళారు అండ్ అక్కడ చాలా ఏళ్ల పాటు ఈ కేసు అనేది కొనసాగింది. నియర్లీ 2 decades ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ ఇన్ 2011 అంటే ఇది సిబిఐది వచ్చిన తర్వాత వర్డిక్ట్ వాస్ ఫైనల్లీ డెలివర్డ్ అనమాట. ఇక్కడ ఏమని చెప్పింది అని అంటే ఆ ఇన్సిడెంట్కి కారణమైన 215 మంది ఫారెస్ట్ అఫీషియల్స్, తర్వాత పోలీస్ పర్సనల్ అండ్ మిగతా ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గిల్టీ, వాళ్ళని కన్విక్టెడ్గా తీర్పు ఇవ్వడం జరిగింది మద్రాస్ హైకోర్టు. అండ్ దీంతో ఏంటి అని అంటే యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు కేసు దేని కింద పెట్టారు అని అంటే ఇక్కడ ఉంది చూడండి, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ అనమాట ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఈ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ ఇది. జనరల్గా ఈ లెజిస్లేషన్ని చాలా రాంగ్గా యూజ్ చేస్తున్నారు ఎక్కువగా అని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు ఏమని ప్రూవ్ అవుతుంది అని అంటే లేదు, ఇలాంటి లెజిస్లేషన్స్ స్ట్రాంగ్వి ఉండాలి, అలాంటప్పుడే ఇట్లాంటి వల్నరబుల్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి అని చెప్పి నమ్మకం వస్తూ ఉంటుందన్నమాట. అండ్ పర్టికులర్గా ఇట్లాంటి జడ్జ్మెంట్స్ వల్ల ప్రజలకి జ్యుడిషియరీ పట్ల ఉన్న ట్రస్ట్ అనేది ఇంకా విపరీతంగా పెరుగుతుందన్నమాట. ఓకేనా, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డిక్ట్. SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద మద్రాస్ హైకోర్టు వీళ్ళు పెట్టుకున్న అపీల్స్ని కాదని చెప్పి వాళ్ళు కన్విక్టెడ్ అని చెప్పి తేల్చడం జరిగింది ఈ 215 మెంబర్స్ని. ఓకే, సో ఇది మనకి వచాతి జడ్జ్మెంట్ అయితే. అండ్ మనకి అయితే దీని యొక్క ఇంపాక్ట్ అండ్ దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ జడ్జ్మెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే ఇట్ అండర్స్కోర్డ్ ద వల్నరబిలిటీస్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. ఓకేనా, ట్రైబల్స్ అండ్ వాళ్ళు ఎదుర్కొంటున్న వల్నరబిలిటీస్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం చూడండి, ఇది సిలబస్లో దేని కిందకి వెళ్తుంది అని అంటే వెల్ఫేర్ ఆఫ్ వల్నరబుల్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ వల్నరబుల్స్ అని చెప్పి. సో దాన్ని బట్టి మనకి ఏమని తెలుస్తుంది అని అంటే వల్నరబిలిటీ, ఈ ట్రైబల్స్ అనేవాళ్ళు ఎంత వల్నరబుల్గా ఉన్నారు అనేది ప్రూవ్ అవుతోంది, రైట్.
సో స్టేట్ ఏజెన్సీస్ అంటే పోలీస్ అఫీషియల్స్ కానివ్వండి, లేదంటే ఫారెస్ట్ అఫీషియల్స్ కానివ్వండి, వీళ్ళని ట్రైబల్స్ని ఎంత బ్రూటల్గా ట్రీట్ చేస్తున్నారు, ఎంత వల్నరబుల్గా ఉన్నారు ఈ ట్రైబల్స్ అనేది ఇట్లాంటి వాటి వల్ల తెలిసి వస్తుంది. ఓకే, అండ్ రెండోది ఏంటి అని అంటే జస్టిస్ యొక్క స్ట్రెంగ్త్ తెలుస్తుంది కదా, స్ట్రాంగ్ జస్టిస్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఇంకొకటి ఏం చూడాలి అని అంటే జస్టిస్ చాలా డిలే అయింది వీళ్ళకి. సో డిలే అయినా ఫేవరబుల్గా వచ్చింది కాబట్టి ఓకే, కానీ ఇంత డిలే అయితే కాకూడదు. సో ఈ జస్టిస్ సిస్టంలో ఉన్న డిలే వాటికి ఇంపాక్ట్ జనరల్గా కమ్యూనిటీస్ మీద ఎట్లా ఉంటుంది అన్నది కూడా ఈ వచాతి జడ్జ్మెంట్ హైలైట్ చేస్తుంది అనమాట. అండ్ దానికి తోడు మనకి ఏం తెలుస్తుంది, నీడ్ ఫర్ రీఫార్మ్స్ తెలుస్తున్నాయి. నీడ్ ఫర్ అర్జెంట్ రీఫార్మ్స్. మనము ఇన్ని యాక్ట్స్ పెట్టుకున్నా, ఏం చేసుకున్నా, కాన్స్టిట్యూషనల్గా కానీ లీగల్గా కానీ వీళ్ళకి ప్రొవిజన్స్ ఉన్నా కానీ ఇట్ హైలైటెడ్ ద అర్జెంట్ నీడ్ ఫర్ రీఫార్మ్స్ ఇన్ ద పోలీసింగ్ సిస్టమ్, రైట్. పోలీసింగ్ సిస్టమ్, పోలీసులు అనేవాళ్ళు సెన్సిటైజ్డ్గా ఉండాలి, పర్టికులర్లీ టువర్డ్స్ వర్నరబుల్స్. సో కానీ వీళ్ళు అట్లా లేకుండా బిహేవ్ చేశారు కాబట్టి పోలీస్ రీఫార్మ్స్ అండ్ పర్టికులర్లీ ప్రొటెక్షన్ ఆఫ్ ట్రైబల్ రైట్స్లో ఉన్న ఇష్యూస్ని ఐడెంటిఫై చేసి అండ్ వాటిని త్వరగా రీఫార్మ్స్ వాటిల్లో రీఫార్మ్స్ తేవాలి ఒకటి. అండ్ ఇంకొకటి జ్యుడిషియల్ ప్రాసెస్ కూడా రెస్పాన్సివ్గా ఉండాలి, క్విక్గా రెస్పాండ్ అవుతే దెన్ ఆ కమ్యూనిటీస్, ఆ వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగినట్టు అవుతుంది. బికాస్ ఇప్పుడు అక్కడ పిటిషన్స్ వేసిన వాళ్ళలో చాలామంది బ్రతికి కూడా లేరు. అంటే వాళ్ళకి ఈవెన్ వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళకి జడ్జ్మెంట్ అయితే ఇప్పుడు వచ్చింది కదా. సో ఇట్లాంటివి కాకుండా, డిలే ఇన్ జస్టిస్ కాకుండా అర్జెంటుగా రీఫార్మ్స్ అవసరం పడతాయి. ఎక్కడెక్కడ రీఫార్మ్స్ అవసరం పడతాయి చూడండి. పోలీస్ సిస్టంలో రీఫార్మ్స్ రావాలి. అండ్ ట్రైబల్ రైట్స్ ఆల్రెడీ ఉన్నాయి, బట్ దాని ఇంప్లిమెంటేషన్లో ఉన్న ఫ్లాస్ని ఐడెంటిఫై చేసి వాటిల్లో రీఫార్మ్స్ రావాలి. అండ్ జ్యుడిషియరీలో డిలే ఇన్ జ్యుడిషియరీ అవుతుంది, దాంట్లో రీఫార్మ్స్ రావాలి. ఈ మూడిట్లో రీఫార్మ్స్ ఎంత అర్జెంటుగా కావాలి అనేది ఈ జడ్జ్మెంట్ హైలైట్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ మనము ఇది ఈ కేస్ పరంగా అయితే మనం ఇప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిస్కస్ చేద్దాం. ఏంటంటే అసలు ఒక పర్టికులర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్ అని చెప్పి ఎలా అంటారు అంటే, అలా ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ అని అనడానికి వాళ్ళకి ఏమన్నా క్యారెక్టరిస్టిక్స్ ఉండాలా అని అంటే, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన కమిటీ ఏంటి అని అంటే లోకూర్ కమిటీ. ఓకే, లోకూర్ కమిటీ అనే కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది దట్ essential characters for a community, for a particular community to be identified as scheduled tribe ఏంటి అని అంటే లోకూర్ కమిటీ 1965లో కొన్ని రికమెండేషన్స్ చేయడం జరిగిందనమాట. ఏవేవి అని అంటే నెంబర్ 1 వచ్చేసి ఇండికేషన్ ఆఫ్ ప్రిమిటివ్ ట్రైట్స్. వాళ్ళకి కొన్ని ప్రిమిటివ్ ట్రైట్స్ ఉండాలి అని అంటే మనకి ప్రిమిటివ్ టైం ఉంటుంది కదా, అంటే ప్రీ అగ్రికల్చర్ ఎరా. సో అట్లాంటి కాలం నాటి ట్రైట్స్ వాళ్ళకి ఏదన్నా ఇంకా ఉన్నాయా, ఉంటే వాళ్ళని ఎస్టీస్ అని అనొచ్చు. రెండోది డిస్టింక్టివ్ కల్చర్. ఓకే, డిస్టింక్ట్ కల్చర్, మన కల్చర్ లాగా కాకుండా వాళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్గా ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి షైనెస్ ఆఫ్ కాంటాక్ట్, అంటే ఈజీగా వేరే వాళ్ళతోటి కలవలేకపోతూ ఉంటారు కదా, షైనెస్ ఆఫ్ కాంటాక్ట్. సో అదొకటి. అండ్ నాలుగోది వచ్చేసి జాగ్రఫికల్ ఐసోలేషన్. జాగ్రఫీ పరంగా చూస్తే వాళ్ళు మనతో ఐసోలేట్, అంటే షైనెస్ అంటే మనతో సొసైటీ పరంగా ఐసోలేట్ అవ్వడం, అంటే మనతో ఎక్కువగా కలవకుండా విడిగా ఉండాలి అని కోరుకోవడం. జాగ్రఫికల్ ఐసోలేషన్ అంటే ఏంటి అని అంటే కనెక్టివిటీ సరిగ్గా లేకపోవడం, అంటే లైక్ వాళ్ళు ఏదో డీప్ ఇన్ ద ఫారెస్ట్ ఉండడం కానీ అట్లా, జాగ్రఫికల్ ఐసోలేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్వర్డ్నెస్. ఇట్లా ఉన్నా కానీ ఈ 5 క్యారెక్టరిస్టిక్స్ చెప్పారు లోకూర్ కమిటీ 1965లో. ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వెరీ ఇంపార్టెంట్. లోకూర్ కమిటీ ఏం చెప్పింది అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్ అని అనాలి అని అంటే దే మస్ట్ పొజెస్ మెజారిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. ఏవేవి? ప్రిమిటివ్ ట్రైట్స్, డిస్టింక్ట్ కల్చర్, షైనెస్ ఆఫ్ కాంటాక్ట్, జాగ్రఫికల్ ఐసోలేషన్ అండ్ బ్యాక్వర్డ్నెస్. వీటిల్లో ఉంటే వాళ్ళని ఎస్టీస్ అని అంటారు. సరే, అయితే మరి అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసిన ట్రైబల్ కమ్యూనిటీస్ని
ఎక్కడ మెన్షన్ చేస్తాము? అసలు ట్రైబల్స్ అని ఉన్నారా మన కాన్స్టిట్యూషన్లో అంటే ట్రైబ్, ఓన్లీ ట్రైబ్స్ అనే ఒక వర్డ్ అయితే లేదు, కానీ మనకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్న వర్డ్ ఉంది కదా, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని అంటాము. అండ్ దే వర్ రికగ్నైజ్డ్ యాజ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా అండర్ షెడ్యూల్ నెంబర్ 5. షెడ్యూల్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? సో ఇండియాలో మొత్తం ఎన్ని రకాల ట్రైబ్స్ ఉన్నారు అని అంటే వీళ్ళకు సంబంధించి కొన్ని ఫ్యాక్ట్స్ని మనం ఇప్పుడు చూద్దాము. మీరు ఎస్టీస్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్ట్స్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో దెర్ ఆర్ అరౌండ్ 645 డిస్టింక్ట్ ట్రైబ్స్, 645 రకాల ట్రైబ్స్ ఉన్నారు ఇండియాలో. అంటే ఇది లోకూర్ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ట్రైబల్గా వాళ్ళని గుర్తించదగిన వాళ్ళు 645 టైప్స్ ఆఫ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ టోటల్ పాపులేషన్ ఎంత అని అంటే 10.43 crores. ఓకే, ఇది 2011 సెన్సస్ ప్రకారం 10.43 crores అనమాట. సో దిస్ అకౌంట్స్ ఫర్, ఇది మనకి ఇట్లా నెంబర్లలో గుర్తుండదు కదా, కొంచెం కష్టం. సో ఇట్ అకౌంట్స్ ఫర్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ చూస్తే 8.6% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ ఎస్టీస్ ఉన్నారు. అండ్ కానీ అర్బన్ ఏరియాస్లో వాళ్ళ షేర్ చాలా తక్కువ, అంటే రూరల్ ఏరియాస్లోనే ఎక్కువగా ఎస్టీస్ అనేవాళ్ళు ఉంటున్నారనమాట. ఓకేనా? అండ్ వీళ్ళల్లో మనకి ఈ 8.6% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ అన్నాం కదా, వీళ్ళు కూడా మళ్ళీ ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉన్న స్టేట్స్ ఏవి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తెలంగాణ. సో ఈ స్టేట్స్లో మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 స్టేట్స్. సో ఈ 11 స్టేట్స్లో మనకి టోటల్గా 83.2% ఆఫ్ ద టోటల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ ఇండియా ఈ 11 స్టేట్స్లోనే కాన్సన్ట్రేట్ అయి ఉన్నారు. సో ఈ స్టేట్స్లో మనం ఎక్కువగా పాలసీస్ యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది చూస్తే 83% ఆఫ్ ద టోటల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ని మనము కవర్ చేసేసినట్టు అవుతుంది, రైట్? సో ఇది ఒక పాయింట్ అనమాట. అండ్ వీళ్ళకి సంబంధించి అసలు ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఏమేమి ఉన్నాయి అని అంటే మనకు ఆర్టికల్ 342 ఆఫ్ 1 డిస్కస్ చేస్తుందన్నమాట. దట్ ఏమని అని అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ అనే వర్డ్ని కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేసిండేది అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్. అండ్ ఇట్ ఆల్సో లేస్ డౌన్ దట్ 342 ఆఫ్ 1 ఏం చెప్తుంది అని అంటే ప్రెసిడెంట్ మే specify the tribes or tribal communities, okay, within the tribes or tribal communities for the purpose of this constitution be deemed to be scheduled tribes. అంటే ఒక పర్టికులర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్, ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక పర్టికులర్ కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్ అని చెప్పగలిగేది ఎవరు అంటే ప్రెసిడెంట్ మాత్రమే. ప్రెసిడెంట్ బై నోటిఫికేషన్ చెప్తారు, డిక్లేర్స్ దట్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ కమ్స్ అండర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పి. ఓకే, అండ్ వాళ్ళ లిస్ట్ ఎక్కడ ఉంటుంది మనకి 5th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఓకే, అండ్ వీళ్ళకి సంబంధించి కొన్ని సేఫ్ గార్డ్స్ చూద్దాం కాన్స్టిట్యూషన్లో ఏమేమి ఉన్నాయి అని. ఎడ్యుకేషనల్ సేఫ్ గార్డ్స్ ఒకసారి మనం చూసినట్టయితే ట్రైబల్స్కి సంబంధించి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సేఫ్ గార్డ్స్ ఏమున్నాయి అంటే వీళ్ళని ఎడ్యుకేషనల్గా ఇంకా కల్చరల్గా ఎంపవర్ చేయడానికి ఏమేమి సేఫ్ గార్డ్స్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో అంటే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఆర్టికల్స్ 15 ఆఫ్ 4 గురించి, అండ్ ఆర్టికల్ నెంబర్ 29 గురించి, అండ్ ఆర్టికల్ నెంబర్ 46 గురించి, అండ్ ఆర్టికల్ నెంబర్ 350 గురించి. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సేఫ్ గార్డ్స్. ఆర్టికల్ 15 ఆఫ్ 4 ఏం చెప్తుంది అని అంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్తుంది. ఇట్ ఇంక్లూడ్స్ ఎస్టీస్. స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి ఫర్ అడ్వాన్స్మెంట్ అంటే పాజిటివ్ డిస్క్రిమినేషన్ అనమాట. యాక్చువల్గా 15 వచ్చేసి ఏంటి, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ అని చెప్పి ఉంటుంది కదా. సో దాంట్లో 15 ఆఫ్ 4 ఏం చెప్తుంది అని అంటే డిస్క్రిమినేట్ చేయకూడదు, కరెక్టే, కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ పర్టికులర్లీ ఎస్టీస్ని
మనము పాజిటివ్గా డిస్క్రిమినేట్ చేయొచ్చు వాళ్ళ అడ్వాన్స్మెంట్ కోసం అని చెప్పి 15(4) చెప్తుంది. అండ్ ఆర్టికల్ 29 ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అని ఉంటుంది. ఆ మైనారిటీస్ కిందికి ఎస్టీస్ కూడా వస్తారు కాబట్టి ఆర్టికల్ 29. అండ్ ఆర్టికల్ 46 ఏం చెప్తుంది, ఇది డిపిఎస్పి కిందికి వెళ్తుంది కదా. సో ఇది వచ్చేసి స్టేట్ షెల్ ప్రమోట్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని ఉంటుంది. ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని ఉంటుంది. ఆ వీకర్ సెక్షన్స్లో ఎస్సీస్ వస్తారు, ఎస్టీస్ వస్తారు. ఓకే, సో ఆర్టికల్ నెంబర్ 46 ఆఫ్ డిపిఎస్పి అది చెప్తుంది. అండ్ ఆర్టికల్ నెంబర్ 350 ఏం చెప్తుంది అంటే రైట్ టు కన్జర్వ్ డిస్టింక్ట్ లాంగ్వేజ్, స్క్రిప్ట్ ఆర్ కల్చర్ అని చెప్తుంది. వాళ్ళ యొక్క డిస్టింక్ట్ లాంగ్వేజ్ని, స్క్రిప్ట్ని, కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు ఉంది అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 350 చెప్తుంది. సో మనం జనరల్గా గమనిస్తే ట్రైబల్స్కి డిఫరెంట్ ట్రైబ్స్కి అంటే ప్రతి ఒక్క ట్రైబల్ కమ్యూనిటీకి ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, కొన్నిటికి స్క్రిప్ట్ కూడా ఉండదు, రైట్. అండ్ కల్చర్ వాజ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, చాలా యూనిక్గా ఉంటాయి అవి. ఎన్ని ట్రైబ్స్ ఉంటే అన్ని కమ్యూనిటీస్. సో వాళ్ళ ట్రైబల్ లాంగ్వేజ్ని కానీ స్క్రిప్ట్ని, కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకునే రైట్ వాళ్ళకి ఆర్టికల్ నెంబర్ 350 ఇస్తుంది. సో ఇవి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సేఫ్ గార్డ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ సేఫ్ గార్డ్స్. పొలిటికల్గా వీళ్ళకి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ అని చూస్తే మనం మాట్లాడుకోవాల్సింది ఆర్టికల్ నెంబర్ 330, 332 అండ్ 243. ఇవి పొలిటికల్గా మనము ఎస్టీస్కి సంబంధించిన సేఫ్ గార్డ్స్. ఏంటంటే ఇది వచ్చేసి 330 వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ ఫర్ ఎస్టీస్కి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ లోక్సభ 330. 332 వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్టీస్ ఇన్ స్టేట్ లెజిస్లేచర్స్లో ఎస్టీస్కి రిజర్వేషన్ గురించి. అండ్ 243 ఏంటి, పంచాయత్స్లో రిజర్వేషన్ గురించి. సో మనకి 3 టైర్స్లోనూ వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇది పొలిటికల్ సేఫ్ గార్డ్స్ కిందకి వస్తుంది. ఓకే, అండ్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ విషయానికి వచ్చినట్టయితే మనము ఇక్కడ ఒక లాస్ట్ పాయింట్ అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే ఆర్టికల్ నెంబర్ 275. ఓకే, ఆర్టికల్ నెంబర్ 275 ఏం చేస్తుంది అని అంటే యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి కొన్ని స్పెషల్ ఫండ్స్ని ఇవ్వాలి. ఓకే, యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి కొన్ని స్పెషల్ ఫండ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వీకర్ సెక్షన్స్ దట్ ఇంక్లూడ్స్ ఎస్టీస్ అని చెప్పి మనకు ఆర్టికల్ నెంబర్ 275 చెప్తుంది. సో ఇది అడ్మినిస్ట్రేటివ్ సేఫ్ గార్డ్ కిందకి వస్తుంది. అండ్ ఇవన్నమాట మనకి ఎస్టీస్కి సంబంధించి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్, పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉన్నటువంటి సేఫ్ గార్డ్స్ ఏంటి అని డిస్కస్ చేశాము. అండ్ ఈ వచాతి ఇన్సిడెంట్లో అసలు ఏం జరిగింది అన్నది చూసాము, అసలు ఎస్టీస్ అంటే ఎవరు అన్నది చూసాము. అండ్ ఈ ఇన్సిడెంట్ యొక్క ఇంపాక్ట్ మనకి ఏముంది అంటే దీన్ని బట్టి మనం నేర్చుకున్న లెసన్స్ ఏంటి అని అంటే ఈ ఎస్టీస్ అనేవాళ్ళు మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా, వాళ్ళకి ఎడ్యుకేషనల్గా, కల్చరల్గా, తర్వాత పొలిటికల్గా అండ్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నా అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్ ఏంటి, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ రూపంలో ఒక స్ట్రాంగ్ లెజిస్లేషన్ ఉన్నప్పటికీ ఈ ఎస్టీస్ అనేవాళ్ళు ఇంకా కూడా వల్నరబుల్గానే ఉన్నారు అన్నది మనకి వచాతి లాంటి ఇన్సిడెంట్స్ అవుతున్నప్పుడు తెలుస్తుంది. మనకి ఇట్లాంటివి ఇదేం కొత్త కాదు, ఇండిపెండెంట్ ఇండియాలో ట్రైబల్స్ మీద చాలా జరిగాయి అన్నమాట. ఒకటి కిలవెన్మేని ఇన్సిడెంట్ అని చెప్పి తమిళనాడులో జరిగింది 58లో. అండ్ తర్వాత కారంచేడు ఇన్సిడెంట్ అయింది ఆంధ్రప్రదేశ్లో. కారంచేడు అనే చోట 5 ఎస్సీస్ని మాసకర్ చంపేయడం జరిగిందనమాట. ఇక్కడ ఎస్సీస్ అయితే కారంచేడులో. అండ్ మళ్ళీ అగైన్ ఏపీలోనే 1991లో సుండూరు ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ 8 మందిని చంపేయడం జరిగిందనమాట ఎస్సీస్ని. సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తూ ఉంటే ప్రతిసారి ఏమని ప్రూవ్ అవుతోంది అని అంటే వీళ్ళకి ఇన్ని సేఫ్ గార్డ్స్ ఉన్నా కూడా స్టిల్ దే ఆర్ మచ్ వల్నరబుల్ అని చెప్పి తెలుస్తోంది. అండ్ వీళ్ళకి జస్టిస్ చాలా త్వరగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. జస్టిస్ స్ట్రాంగ్ అని చెప్పి అర్థమవుతాను మనకి ఇక్కడ, కానీ డిలే అయింది, ఆ డిలేని తగ్గించుకోవాలి. సో నీడ్ ఫర్ రీఫార్మ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ పోలీస్ రీఫార్మ్స్ తేవాల్సిన అవసరం ఉంది, వాళ్ళు సెన్సిటైజ్డ్గా ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ రైట్స్కి సంబంధించి కొన్ని రీఫార్మ్స్ తేవాల్సిన అవసరం ఉంది. అండ్ జ్యుడిషియల్ డిలేస్ని మనం తగ్గించుకోవడానికి జ్యుడిషియల్ రీఫార్మ్స్ తేవాల్సిన అవసరం ఉంది అని చెప్పి
మనకి ఈ వచాతి జడ్జ్మెంట్ యొక్క లెసన్స్ మనకు నేర్పిస్తున్నాయి. ఓకేనా? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటి పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మనకు ప్రిలిమ్స్లో లైక్ ఒక కమ్యూనిటీని ఎస్టీ అని చెప్పి ఎవరు డిక్లేర్ చేస్తారు, ఇట్లాంటి పాయింట్స్ మనకు అడగచ్చు. సో ఇట్ ఈస్ ప్రెసిడెంట్, రైట్? ప్రెసిడెంట్ బై నోటిఫికేషన్ డిక్లేర్స్ దట్ ఎ పర్టికులర్ కమ్యూనిటీ ఫాల్స్ అండర్ ఎస్టీ అని చెప్పి. ఓకే, ఆర్టికల్ నెంబర్ 342 ఆఫ్ 1 చెప్తోంది. అండ్ వీళ్ళ లిస్ట్ వచ్చేసి మనకి షెడ్యూల్ 5 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేస్తుంది, ట్రైబల్స్, ఎస్టీస్ ఎవరు అని చెప్పి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ లెట్ us move on to the second article. సెకండ్ ఆర్టికల్, ఇండియా స్టాటిస్టికల్ పర్ఫార్మెన్స్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇక్కడ యాక్చువల్గా ఈ ఆర్టికల్ వచ్చేసి మనకు కొంచెం డీప్గా ఉంది, బట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ యొక్క జిస్ట్ని ఒకసారి డిస్కస్ చేసేద్దాము. అండ్ దీని రిలేటెడ్ ప్రిలిమ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చేదానికి స్కోప్ ఉన్న పాయింట్స్ని మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ స్టాటిస్టికల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పి ఒక ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే అవుట్ ఆఫ్ 174 నేషన్స్ ఇండియా ర్యాంక్ వచ్చేసి 67 ఇన్ 2019. అండ్ ఈ స్టాటిస్టికల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది 5 డైమెన్షన్స్ని బేస్ చేసుకొని ఇస్తుంది. ఒకటి వచ్చి డేటా యూస్, 2 డేటా సర్వీసెస్, 3 డేటా ప్రోడక్ట్స్, 4 డేటా సోర్సెస్ అండ్ 5 డేటా ఇన్ఫ్రా. యాక్చువల్గా మనకి ఈ డైమెన్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇట్లా ఇండెక్స్లు గివెన్ బై ఎవరు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతారు ప్రిలిమ్స్లో. సో అదొకటి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. వరల్డ్ బ్యాంక్స్ స్టాటిస్టికల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 67 అవుట్ ఆఫ్ 174 ఇన్ ద ఇయర్ 2019. ఇది కూడా అప్డేటెడ్ అయితే కాదు, తర్వాత ఇంకా మనకి రాలేదు, వచ్చినప్పుడు అది ఎంత అన్నది అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ 5 డైమెన్షన్స్ ఉన్నాయి కదా మనకి, వీటికి కాను ఓవరాల్గా మన స్కోర్ ఎంత అంటే 70.4 అనమాట. అయితే ఇలా తక్కువ స్కోర్ అంటే 67లో ఉన్నాం మనం, రైట్? అంటే 174తో కంపేర్ చేసినప్పుడు ఈ ర్యాంక్ కొంచెం బెటరే అయినా కూడా మనం ఎందుకు ఇంత లో పర్ఫార్మింగ్గా ఉన్నాము అంటే ఏ డైమెన్షన్లో మనం లోగా ఉన్నాము అని అంటే ఈ 5లో డేటా యూజ్, డేటా ప్రోడక్ట్స్, డేటా ఇన్ఫ్రా అనే దాంట్లో మనం లో పర్ఫార్మింగ్గా ఉన్నాము. ఓకేనా? డేటా సోర్సెస్ అండ్ సర్వీసెస్ అన్న దాంట్లో బెటర్ పర్ఫార్మింగే, బట్ ఈ మూడిట్లో లోగా ఉన్నాము. డేటా యూజ్లో లోగా ఎందుకున్నాము అని అంటే డేటా యూజ్లో లో ఉండడము అంటే అర్థం ఏంటి అని అంటే డిఫరెంట్ సెక్టార్స్ స్టాటిస్టిక్స్ యొక్క స్టాటిస్టిక్స్ వాళ్ళు ఇచ్చిన డేటాని ప్రాపర్గా యూజ్ చేసుకోవట్లేదు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ ఇట్లాంటివి ఉన్నాయనుకోండి, అక్కడ ఉన్న స్టాటిస్టిక్స్ని ప్రాపర్గా డిఫరెంట్ సెక్టార్స్ యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. అందుకని చెప్పి మనకి డేటా యూజ్ అన్న దాంట్లో స్కోర్ అనేది లోగా ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డేటా ప్రోడక్ట్స్ అంటే అసలు కలెక్షన్ మెకానిజంలో డేటా కలెక్షనే కొద్దిగా తక్కువగా ఉంది, అది డేటా ప్రోడక్ట్, అందుకని దీంట్లో లో పర్ఫార్మింగ్ ఉంది. అండ్ డేటా ఇన్ఫ్రా అంటే డేటా కలెక్షన్ కోసం వాడే స్టాండర్డ్స్ లేదా మెథడ్స్ వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతి అవి పూర్గా ఉన్నాయి. సో కాబట్టి డేటా ఇన్ఫ్రాలో కూడా మనము లో స్కోరింగ్గా ఉన్నాం. ఈ 3 డైమెన్షన్స్లో లో పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల అండ్ మిగతా 2 డేటా సోర్సెస్ అండ్ సర్వీసెస్ అన్న దాంట్లో బాగున్నా కూడా ఓవరాల్గా మన పర్ఫార్మెన్స్ అయితే మన స్కోర్ 70.4 తోటి మనము 67th ర్యాంక్లో ఉన్నాము ఇన్ స్టాటిస్టికల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ ఇండియా పరంగా. అండ్ ఈ లో స్కోర్ ఎందుకుంది అన్నది మెయిన్ ఈ ఆర్టికల్లో చెప్తున్న సింపుల్ పాయింట్ ఏంటి అని అంటే డ్యూ టు నాన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్ ప్రాపర్గా బర్త్ది కానీ డెత్ది కానీ రిజిస్ట్రేషన్స్ చేయటం లేదు కాబట్టి ఈ లో స్కోర్కి మెయిన్ రీజన్ అది అని చెప్పి మనకి ఆర్టికల్లో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. సో ఇప్పుడు వే ఫార్వర్డ్ లాగా ఏమని చెప్పచ్చు మనము, వరల్డ్ బ్యాంక్ యొక్క స్టాటిస్టికల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 డైమెన్షన్స్లో మనం ఎక్కడెక్కడ వీక్గా ఉన్నాము అన్నది ఐడెంటిఫై చేసి వరల్డ్ బ్యాంక్ తోటి మనం కలిసి పనిచేస్తూ ఆ డైమెన్షన్స్లో మన దగ్గర ఉన్న ఫ్లాస్ని ఐడెంటిఫై చేసుకొని మనం రెక్టిఫై చేసుకొని స్టాటిస్టిక్స్ కనుక మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోగలిగితే దెన్ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఏదైనా ఇన్ హ్యాండ్ ఫస్ట్ డేటా మన దగ్గర ఉంటేనే దాన్ని బట్టి మనకి వెల్ఫేర్ మెకానిజమ్స్, స్కీమ్స్ ఇవన్నీ ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం కదా. సో ఏ ఏరియాకి దాని అవసరాలు ఏంటి అని చెప్పి మనం కరెక్ట్గా కనుక్కొని మనం వాటికి తగినట్టు
స్కీమ్స్ని ఫార్ములేట్ చేసి ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. కాబట్టి దేనికైనా డేటా అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈ స్టాటిస్టికల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఉన్న మన లో ర్యాంకింగ్ని గుర్తించి వీ నీడ్ టు వర్క్ విత్ వరల్డ్ బ్యాంక్ లాంటి ఆర్గనైజేషన్స్తో కలిసి పనిచేసి మన ర్యాంక్ ఇంప్రూవ్ అయ్యేందుకు చూసుకోవాలి. అండ్ ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఇండియాలో ఉన్న స్టాటిస్టికల్ మిషనరీ ఏమేమి ఉన్నాయంటే, మనకి మినిస్ట్రీ వచ్చేసి దీని రిలేటెడ్ మినిస్ట్రీ మాస్పీ అని అంటాం దీన్ని. అంటే ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో ఇట్ ఈస్ ద సెంట్రల్ మినిస్ట్రీ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టాటిస్టికల్ సిస్టమ్ ఇన్ ఇండియా అనమాట. ఓకేనా. ఇది డిఫరెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేసే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. అండ్ నెక్స్ట్ మాస్పీ కింద ఉండే ఒక ఆర్గనైజేషన్ ఈ సిఎస్ఓ, దట్ ఈస్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ఇది మాస్పీ కింద పనిచేస్తుంది. అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కంపైలేషన్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్. అంటే ఎకనామిక్ సెన్సెస్ కానివ్వండి, సర్వేస్, ఇట్లాంటివన్నీ ఇండస్ట్రియల్ స్టాటిస్టిక్స్ ఇట్లాంటివన్నీ చేసేది ఎవరు అని అంటే సిఎస్ఓ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఇది కూడా మనకి మాస్పీ కిందనే ఉంటుంది. అండ్ ఇట్ కండక్ట్స్ లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్. ఓకేనా. అంటే సోషియో ఎకనామిక్ సర్వేస్ ఇట్లాంటివి కండక్ట్ చేసేది ఎవరు? ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనమాట. అండ్ వీళ్ళు కాక మనకి రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అని చెప్పి ఇద్దరు ఉంటారు. సో వీళ్ళు ఏంటి అంటే డెసెనియల్గా, అంటే 10 ఏళ్ళకు ఒకసారి వీళ్ళు సెన్సస్ని క్యాలిక్యులేట్ చేస్తారు. మనం అది చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోస్లో కూడా, సెన్సస్ ఫర్ ఎవ్రీ 10 years క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అండ్ కానీ ఈ రిజిస్ట్రార్ జనరల్, ఇక్కడ మనకి ఇట్లాంటి పాయింట్సే వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఈ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ జనరల్గా మనం ఏమనుకుంటామంటే ఇట్లాంటిది కూడా మనం మాస్పీ కిందికే వెళ్తుంది అని అనుకుంటాం కదా, కానీ అది రాంగ్. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ విల్ బీ అండర్ ద ఏజీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వస్తారు. జనరల్గా ఇట్లాంటి పాయింట్స్లో మనం తప్పులు పెడుతూ ఉంటాము ప్రిలిమ్స్లో. సో ప్రిలిమ్స్కి ఇట్లాంటిది పర్టికులర్గా మనం హైలైట్ చేసి చదవాల్సినవి. ఎన్ఎస్ఎస్ఓ కానీ సిఎస్ఓ కానీ మాస్పీ కిందికే వస్తాయి, కానీ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ దే ఫాల్ అండర్ ద ఏజీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనమాట. ఓకే. అండ్ లేబర్ బ్యూరో కూడా ఉంటుంది. ఇట్ ఈస్ రిగార్డింగ్ లేబర్ అండ్ అంటే లేబర్, ఎంప్లాయ్మెంట్ వీటికి సంబంధించిన స్టాటిస్టిక్స్ని కలెక్ట్ చేసే ఆర్గనైజేషన్ వచ్చేసి లేబర్ బ్యూరో. అండ్ ఆ లేబర్ బ్యూరో వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ కింద పనిచేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇవి ఇండియాలో స్టాటిస్టిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. ఓకే. సో ఇది మనము ఈ మొత్తం ఆర్టికల్కి సంబంధించి ఒక సింపుల్ జస్ట్ ఈ 5 డైమెన్షన్లు, వాటిల్లో మనం లో పర్ఫార్మింగ్గా ఎక్కడున్నాము అండ్ ఎందుకు ఎక్కువగా ఉన్నాము అని అంటే ఇట్లా బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ని ప్రాపర్గా రిజిస్టర్ చేయలేదు కాబట్టి. అండ్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము స్టాటిస్టికల్ మెషినరీ ఇండియాలో ఏమేమి ఉంది అన్నది డిస్కస్ చేసుకోవడం జరిగింది బ్రీఫ్గా. ఓకే. సో లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్, ఏ టైమ్ టు ఆర్టికులేట్ న్యూ కాన్స్టిట్యూషనల్ ఐడియాస్ ఫర్ ఇండియా అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే గాంధీ వర్సెస్ అంబేద్కర్ అన్నట్టు ఉందన్నమాట ఈ ఆర్టికల్. సో దీన్ని బేస్ చేసుకొని మనకు రీసెంట్గా జరిగిన యూపీఎస్సీ మెయిన్స్లో కూడా గాంధీ థీమ్ మీద ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ మెయిన్స్లో క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఈసారి గాంధీకి ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్కి మధ్య ఎడ్యుకేషన్ అండ్ నేషనలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ లేదా సిమిలారిటీస్ ఎట్లున్నాయి అన్నట్టు కంపారిజన్ అడుగుతూ ఉంటారు. గాంధీని ప్రతి ఒక్కసారి ఎవరో ఇంకొక ఇంపార్టెంట్ మోడర్న్ ఇండియన్ పర్సనాలిటీ తోటి కంపేర్ చేస్తూ అడుగుతూ ఉంటారు కదా. సో ఆ బేసిస్లో ఇప్పుడు మనము గాంధీ వర్సెస్ అంబేద్కర్ ఒక క్వశ్చన్ ఇస్తే దానికి మన అప్రోచ్ ఎలా ఉండాలి అన్నది బ్రీఫ్గా చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హైలైట్ ద డిఫరెన్సెస్ ఇన్ ద అప్రోచ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ మహాత్మా గాంధీ ఇన్ ద స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్ అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. ఓకే. సో వీళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అన్నట్లు మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. సో దీనికి మన అప్రోచ్ ఏముండాలి? ఫస్ట్ వీళ్ళిద్దరి గురించి లైక్ ఒక 2 or 3 lines మనం రాయాల్సి వస్తుంది, గాంధీ గారి గురించి అండ్ అంబేద్కర్ గురించి కదా. ఒకరు వచ్చేసి మనకి ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తుంటే అండ్ ఇంకొకరు వచ్చేసి ఒకరు ఫాదర్ ఆఫ్ ద నేషన్ అండ్ ఇంకొకరు ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే. ఒకరు ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేస్తుంటే ఇంకొకరు పొలిటికల్ రైట్స్ కోసము మన కాన్స్టిట్యూషన్ మేకింగ్లో చాలా కీ రోల్ ప్లే చేశారు. వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ షేపింగ్ ద మోడర్న్ ఇండియన్ హిస్టరీ అన్నట్టు ఒక చిన్న ఇంట్రొడక్షన్ లాగా రాసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా మనకు క్వశ్చన్లో అడిగిండేది డిఫరెన్సెస్. సో మనము డిఫరెన్సెస్కి స్టిక్ ఆన్ అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ద వర్డ్ లిమిట్ అనమాట.
లేదా సిమిలారిటీస్ రాసినా తప్పు లేదు. అండ్ ఫైనల్గా కన్క్లూజన్ తోటి ఎండ్ చేయాలి. సో ఇక్కడ సిమిలారిటీస్ అంటే మనకి ఇక్కడ హైలైట్ చేయాల్సింది డిఫరెన్సెస్ ఎక్కువ కాబట్టి సిమిలారిటీస్ ఎక్కువ టచ్ చేయట్లేదు. ఏంటంటే ఇద్దరూ సోషల్ ఈవిల్స్కి అగెన్స్ట్గా ఫైట్ చేశారు హిందూయిజంలో. అండ్ ఇద్దరూ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఉండాలి, అంటే స్టేట్కి రిలీజియన్కి ఎలాంటి లింక్ ఉండకూడదు అని మాట్లాడారు. అండ్ ఇద్దరూ సావరిన్ స్టేట్ ఉండాలి, అంటే స్టేట్ యొక్క కంట్రోల్ పీపుల్ మీద తక్కువగా ఉండాలి. అండ్ సావరిన్ స్టేట్ అంటే ఏంటి, అది అల్టిమేట్ అథారిటీ అయి ఉండాలి, పీపులే అల్టిమేట్ అథారిటీ అయి ఉండాలి అని ఇద్దరు నమ్మారనమాట. సో దీస్ వర్ ద సిమిలారిటీస్ బిట్వీన్ గాంధీజీ అండ్ అంబేద్కర్. ఇంకా డిఫరెన్సెస్ విషయానికి వస్తే ఇక్కడ ఒక్కొక్క యాంగిల్లో చూద్దాం మనము. ఫస్ట్ డెమోక్రసీ పరంగా చూస్తే గాంధీజీ గారు పార్లమెంటరీ డెమోక్రసీని పెద్దగా బిలీవ్ చేయలేదు. ఓకే, గాంధీజీ డిడ్ నాట్ గాంధీజీ హ్యాడ్ వెరీ లిటిల్ రెస్పెక్ట్ ఫర్ పార్లమెంటరీ డెమోక్రసీ అనమాట. ఎందుకంటే ఇది లీడర్స్ యొక్క డామినెన్స్ ఎక్కువ అవుతుంది దీంట్లో అని నమ్మిన వ్యక్తి గాంధీజీ. కానీ అంబేద్కర్ గారు వచ్చేసి హీ హ్యాడ్ అడాప్టెడ్ ద పార్లమెంటరీ సిస్టమ్ కదా. సో ఈయన ఏంటి అని అంటే అట్లా కాదు, లైక్ అప్రెస్డ్ పీపుల్ అడ్వాన్స్ అవ్వాలి అని అంటే దానికి పార్లమెంటరీ డెమోక్రసీయే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి నమ్మిన వ్యక్తి అంబేద్కర్. సో అదొకటి. అండ్ ఐడియాలజికల్ రిజిడిటీ అంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో వాళ్ళు ఎంత గట్టిగా ఉన్నారు అని అంటే ఎలాంటివి అంటే గాంధీజీ వచ్చేసి అహింస అండ్ సత్యాగ్రహ అనే దాని మీద చాలా లైక్ స్ట్రాంగ్గా స్టాండ్ అయ్యారనమాట. వెరాజ్ అంబేద్కర్ గారు వచ్చేసి ఈయనకి కొన్ని పొలిటికల్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కదా అయినా, సో ఆయనకి కొన్ని ఫ్యూ రిజిడ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయన్నమాట. లైక్ అన్టచబిలిటీ గురించి కానీ అట్లా ఒకటే మోటోతోటి ఆయన ఉండడం జరిగింది, అది ఐడియాలజికల్ రిజిడిటీ. అండ్ నెక్స్ట్ విలేజెస్ విషయానికి వస్తే గాంధీజీ ఏమో గ్రామ్ స్వరాజ్ని నమ్మాడు, అంటే విలేజెస్ ఎంత డెవలప్ అయితే ఇండియా అంత డెవలప్ అవుతుంది అని నమ్మిన వ్యక్తి. హీ వాజ్ అన్ అడ్మైరర్ ఆఫ్ పంచాయతీరాజ్ సిస్టమ్ అని చెప్పి గాంధీజీని మనం అనొచ్చు. వేరాస్ అంబేద్కర్ వచ్చేసి ఇండియన్ విలేజెస్ గురించి పెద్దగా ఏం మాట్లాడలేదు, అంటే హీ నెవర్ ఆస్క్డ్ ఫర్ వీటిని ఎంపవర్ చేయాలి అని అనలేదు, అలానే వదిలేయాలి అని అనలేదు, స్టేటస్ కో మెయింటైన్ చేశారనమాట. ఎందుకు అని అంటే మనకి ఎక్కువగా ఆయన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఎట్లాంటివి అని అంటే అప్రెస్డ్ పీపుల్ లైక్ ఈ ఎస్సీస్ ఎస్టీస్ వీళ్ళు ఉంటారు కదా, డిప్రెస్డ్ క్లాసెస్ ఉంటారు కదా. సో వీళ్ళని ఎక్కువగా విలేజెస్లోనే చాలా తక్కువగా చూడడము ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి విలేజెస్ మరీ ఓవర్గా ఎంపవర్ అయినాయి అంటే ఈ డిప్రెస్డ్ క్లాసెస్ అనేవాళ్ళు ఇంకా వల్నరబుల్గా అయిపోతారు అని నమ్మిన వ్యక్తి అంబేద్కర్. ఓకే, సో హీ మెయింటైన్ స్టేటస్ కో ఆన్ విలేజ్ ఎంపవర్మెంట్. అండ్ నెక్స్ట్ డిప్రైవ్డ్ సెక్షన్స్ విషయానికి వచ్చినట్టయితే గాంధీజీ డిప్రైస్డ్ క్లాసెస్ వాళ్ళని ఏమని పిలుస్తారంటే హరిజన్స్ అని చెప్పి పిలుస్తారు. ఈవెన్ ఈయనకు ఒక జర్నల్ కూడా ఉంది కదా హరిజన్ అని. సో హరిజన్ అని చెప్పి అంటే ఏంటి అని అంటే రిలీజియన్ అనేది ఒక మనిషికి గాడ్కి మధ్య ఉంటుంది అని చెప్పి నమ్ముతాడనమాట గాంధీజీ. వెరాస్ అంబేద్కర్ వచ్చేసి రిలీజియన్ అనేది మనిషికి మధ్య ఉండేది, మనిషికి దేవుడికి కాదు, దేవుడు అంటే మనిషి అవతలున్న మనిషిలో మనం దేవుణ్ణి చూసుకోవాలి అన్నట్టు నమ్మే వ్యక్తి అంబేద్కర్. అండ్ నెక్స్ట్ క్యాస్ట్ విషయానికి వచ్చినట్టయితే క్యాస్ట్ సిస్టమ్కి వస్తే గాంధీజీ సపోర్టెడ్ వర్ణా సిస్టమ్, చాతుర్వర్ణ సిస్టమ్ లేదా వర్ణా సిస్టమ్ అంటే ఈ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని గాంధీజీ సపోర్ట్ చేశారు. కానీ గాంధీజీ ఆస్క్డ్ ఫర్ ఇంటర్ క్యాస్ట్ హార్మోనీ, క్యాస్ట్లు ఉండాలి, ఎవరి క్యాస్ట్ వాళ్ళకు ఉంటుంది, కానీ ఒక క్యాస్ట్కి ఒక క్యాస్ట్కి మధ్య ఇంటర్ క్యాస్ట్ హార్మోనీ అండ్ ఇంటర్మింగ్లింగ్ ఇట్లాంటివి ఉండాలి అని చెప్పి గాంధీజీ నమ్ముతారు. కానీ అంబేద్కర్ కంప్లీట్లీ డినౌన్స్డ్ ద వర్ణా సిస్టమ్నే కంప్లీట్గా అసలు అది తప్పు అని అన్నారు. ఈవెన్ మనుస్మృతిని కాల్ చేశాను అని కూడా చెప్తారు కదా. సో హీ డినౌన్స్డ్ ద వర్ణా సిస్టమ్ అనమాట. అండ్ నెక్స్ట్ అంటచబిలిటీ గురించి గాంధీజీ ఏమంటారంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ దట్ ఇండియా ఈజ్ ఫేసింగ్ అని చెప్పి గాంధీజీ అంటారు, చాలా ప్రాబ్లమ్స్లో ఇదొకటి అని. వేరేజ్ అంబేద్కర్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లమ్ దట్ ఇండియా ఈజ్ ఫేసింగ్ అని చెప్పి నమ్ముతారు. సో ఇక్కడ అంటే అన్టచబిలిటీ గురించి స్ట్రాంగ్గా మనకు మాట్లాడిండేది అంబేద్కర్ రాదర్ దాన్ గాంధీ. అండ్ నెక్స్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏదన్నా మనకు ఒక ఇష్యూ వస్తే మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న విషయంలో గాంధీజీ నమ్మిన సిద్ధాంతం సత్యాగ్రహం, ఏదైనా సత్యాగ్రహం ద్వారా మనం సాధించుకోవాలి అని. వేరాజ్ అంబేద్కర్ గారు ఏంటి అంటే త్రూ లా అండ్ జస్టిస్, కాన్స్టిట్యూషనల్ మెథడ్లో మనం వెళ్ళి ఆ గ్రీవెన్స్ని రిడ్రెస్ చేసుకోవాలి అని చెప్పి నమ్మిన వ్యక్తి అంబేద్కర్ గారు. సో ఇట్లా డిఫరెంట్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ చాలా ఉన్నా కూడా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ ఒక డెమోక్రటిక్ సిస్టమ్కి దారితీసాయి. అండ్ ఇట్ మేడ్ ఇండియా ఏ సక్సెస్ఫుల్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి వీళ్ళిద్దరి ఐడియాలజీస్ని మనము ఇన్స్పైర్ అయ్యి ఇంకా లైక్ యూత్ మస్ట్ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్
దీస్ పర్సనాలిటీస్ అన్నట్టు, అది మన ఫండమెంటల్ డ్యూటీ అన్నట్టు ఫైనల్గా ఆన్సర్ని కన్క్లూడ్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద లార్జెస్ట్ క్లైమేట్ యాక్షన్ లా సూట్ అగైన్స్ట్ 32 కంట్రీస్ అని చెప్పి వచ్చింది. GS3లో ఎన్విరాన్మెంట్ కిందికి వస్తుందన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. దీని గురించి ఇంకా కంప్లీట్గా జరగాల్సి ఉంది ఇది యాక్చువల్గా. అయితే దీని ఇష్యూ ఏంటి అన్నది మనం చూసినట్టయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇది ఏంటంటే September 27th మార్క్డ్ ద బిగినింగ్ ఆఫ్ ఏ హిస్టారికల్ లీగల్ బ్యాటిల్. మనం ఈరోజు చూడండి 2 లీగల్ బ్యాటిల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒకటి వచాతి జడ్జ్మెంట్, అది సక్సెస్ఫుల్గా ట్రైబల్ కమ్యూనిటీస్కి ఫేవరబుల్గా జడ్జ్మెంట్ వచ్చింది అండ్ వాళ్ళ రైట్స్ అనేది ఎన్ష్యూర్ అయ్యాయి అని చెప్తున్నాము. అండ్ ఇక్కడ ఇంకొక లీగల్ బ్యాటిల్ గురించే మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్లైమేట్ యాక్షన్. అండ్ ఇక్కడ ఏం జరిగింది యాక్చువల్గా, వాట్ ఈస్ దిస్ ఇష్యూ అని అంటే, ఇక్కడ ఒక 6 యంగ్ పీపుల్ ఫ్రమ్ పోర్చుగల్, ఓకేనా, వీళ్ళు 32 యూరోపియన్ కంట్రీస్కి అగెయిన్స్ట్గా ఒక లా సూట్ని ఫైల్ చేయడం జరిగింది అట్ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఇది ఎక్కడుందంటే ఫ్రాన్స్లో ఉన్న స్ట్రాస్బర్గ్లో ఉంది. యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో కేస్ని ఫైల్ చేయడం జరిగింది అగెయిన్స్ట్ 32 యూరోపియన్ గవర్నమెంట్స్ ఇంక్లూడింగ్ UK, రష్యా అండ్ టర్కీ. ఓకేనా, ఎవరు చేశారు? 6 పీపుల్ ఫ్రమ్ పోర్చుగల్ అనమాట. అయితే వీళ్ళు ఏమని వాదిస్తున్నారు అని అంటే, యాక్చువల్గా ఈ లా సూట్ ఫైల్ చేసినది ఎవరంటే డ్వార్టే అగోస్టిన్హో అనే అతను అండ్ అదర్స్ వర్సెస్ పోర్చుగల్ అండ్ అదర్స్ అనే కేసు. ఇది 2020లో ఫైల్ అవ్వడం జరిగింది. ఎందుకు ఫైల్ చేశారు అంటే, ఇన్ ద ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ వైల్డ్ ఫైర్స్ దట్ కన్స్యూమ్డ్ పోర్చుగల్స్ లీరియా ఇన్ 2017. పోర్చుగల్లో వైల్డ్ ఫైర్స్ వచ్చాయి, అడవులు లైక్ ఫారెస్ట్ ఫైర్స్ అంటాం కదా, అవి చాలా వైల్డ్ ఫైర్స్గా వచ్చాయి ఇన్ 2017 పోర్చుగల్లో. సో కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే దాదాపు 60 మంది చనిపోయారు అండ్ 20,000 hectares ఆఫ్ ఫారెస్ట్ వర్ బర్న్ట్ అనమాట ఇన్ దట్ వైల్డ్ ఫైర్స్. సో కాబట్టి అండ్ ఆ తర్వాత జరుగుతున్న కొన్ని కాన్సిక్వెన్సెస్ లైక్ హీట్ వేవ్స్ కావచ్చు, వైల్డ్ ఫైర్స్ కావచ్చు, టెంపరేచర్స్ పెరగడము అండ్ ఫ్లడ్స్ రావడము, ఇట్లాంటి రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండడంతో ఈ 32 యూరోపియన్ కంట్రీస్ మీద ఈ 6 మంది పోర్చుగల్ యంగ్ పీపుల్ వేసిన కేసు ఏంటి అని అంటే, క్లైమేట్ యాక్షన్ పరంగా ఈ 32 కంట్రీస్ కంప్లీట్గా ఫెయిల్ అయ్యాయి ఇన్ ట్యాక్లింగ్ ద క్లైమేట్ చేంజ్. అంటే ఎందుకు అని అంటే 1.5 degrees టెంపరేచర్ కన్నా పెరగకూడదు అన్న ఉంది కదా మనకు టార్గెట్ ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఏమీ పట్టించుకోవటం లేదు అని చెప్పి వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ దెబ్బతింటున్నాయి. ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి వీళ్ళవి యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ కింద ప్రొటెక్ట్ అయ్యాయి అనమాట. కానీ అంటే లైక్ ఏమేం రైట్స్ దెబ్బతిన్నాయని వీళ్ళు అంటున్నారు, ఇంక్లూడింగ్ రైట్ టు లైఫ్, రైట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ఇన్హ్యూమన్ ఆర్ డిగ్రేడింగ్ ట్రీట్మెంట్, రైట్ టు ప్రైవసీ అండ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ద రైట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డిస్క్రిమినేషన్. ఈ ఫండమెంటల్ రైట్స్ అన్నీ మాకు యూరోపియన్ కన్వెన్షన్ ఆన్ హ్యూమన్ రైట్స్ కింద వస్తాయి. బట్ ఈ రైట్స్ అన్నీ వైలేట్ అయ్యాయి కాబట్టి ఈ 32 కంట్రీస్కి అగెయిన్స్ట్గా లా సూట్ని ఫైల్ చేయడం జరిగింది అట్ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ఫ్రాన్స్ అనమాట. ఓకేనా, సో వీళ్ళ వాదన ఏంటి అంటే క్లైమేట్ చేంజ్కి అగెయిన్స్ట్గా తీసుకోవాల్సినటువంటి చర్యలేమి ఈ 32 కంట్రీస్ తీసుకోవట్లేదు అని చెప్పి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇట్ ప్రొవైడ్స్ సైంటిఫిక్ అడ్వైస్ టు యూరోపియన్ కంట్రీస్. ఈ ESA-BCC అనేది ఇస్తుంది. అండ్ అది ఏం చెప్పింది అని అంటే, యాక్చువల్గా ఈ 32 యూరోపియన్ కంట్రీస్ ఎంత ఎమిషన్ రిడక్షన్ టార్గెట్ పెట్టుకోవాలి అని అంటే 75% టార్గెట్ ఆఫ్ ఎమిషన్ రిడక్షన్ పెట్టుకోవాల్సిన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ 55% మాత్రమే ఉంది. అంటే 1990 లెవెల్స్ తోటి కంపేర్ చేస్తే 75% ఎమిషన్ రిడక్షన్ చేయాల్సి ఉండగా వీళ్ళు చేస్తున్నది 55% మాత్రమే. అండ్ దానికి తోడు పర్ క్యాపిటల్ ఎమిషన్స్ కూడా ఎంత ఎక్కువగా ఉన్నాయి చూడండి. EU అట్ ప్రెజెంట్ ఈస్ ద 6th లార్జెస్ట్ ఎమిటర్, ఓకేనా, విత్ 7.2 tons ఆఫ్ CO2 పర్ క్యాపిటా. కానీ వరల్డ్ యావరేజ్ ఎంత ఉంది, 6.3 tons పర్ క్యాపిటా. అంటే పర్ హెడ్ ఎంత CO2ని ఎమిట్ చేయొచ్చు అన్నదన్నమాట ఇది. ఓకేనా, వరల్డ్ యావరేజ్ వచ్చేసి 6.3 tons పర్ క్యాపిటా అయితే యూరోపియన్ యూనియన్ వచ్చేసి 7.2 tons ఆఫ్ CO2 పర్ క్యాపిటా రిలీజ్ చేస్తున్నాయి. సో ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవట్లేదు అని చెప్తూ ఇక్కడ ఇంకొక మంచి పాయింట్ ఉంది. ఏంటంటే యూనిసెఫ్ ఉంది కదా మనకి, UN ఆర్గనైజేషన్. ఈ యూనిసెఫ్ ఏమని చెప్తోంది అని అంటే, ఇట్ డబ్డ్ ద క్లైమేట్ క్రైసిస్ యాజ్ చైల్డ్ రైట్స్ క్రైసిస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే
క్లైమేట్ క్రైసిస్ కాదు ఇది, యాక్చువల్గా ఇది చైల్డ్ రైట్ క్రైసిస్. చిల్డ్రన్ వాళ్ళ రైట్స్ని పోగొట్టుకుంటున్నారు క్లైమేట్ చేంజ్ వల్ల. ఎందుకు అనంటే ఈ కార్బన్ ఎమిషన్స్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము, అండ్ వెదర్ని ప్రాపర్గా లైక్ వెదర్ అనేది చాలా థ్రెటన్ చేస్తోంది. అండ్ దానివల్ల ఈ చిల్డ్రన్ వాళ్ళ బేసిక్ నీడ్స్ అయిన యాక్సెస్ టు ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, న్యూట్రిషన్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది క్లైమేట్ క్రైసిస్ కాదు, ఇది చైల్డ్ రైట్ క్రైసిస్ అని చెప్పి వీళ్ళు యూనిసెఫ్ వాళ్ళు అనడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ దానివల్ల ఏమవుతుంది అని అంటే ఎయిర్ పొల్యూషన్ ఇట్లాంటివి ఎక్కువ అవుతున్నాయి, అండ్ ఇట్ ఈస్ లింక్డ్ టు పూర్ బర్త్ అవుట్కమ్స్. అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గడం కానివ్వండి, ప్రాపర్ హెల్త్ మెయింటైన్ చేయలేకపోవడం, పిల్లలు అండర్ 5 మార్టాలిటీస్ పెరగడం కానివ్వండి, తర్వాత కార్డియోవాస్కులర్ రెస్పిరేటరీ డిసీజెస్ రావడము, ఇట్లాంటివన్నీ హెల్త్ ఇష్యూస్ని ఇంకా ఎక్కువ చేస్తున్నాయి అని చెప్పి ఈ క్లైమేట్ యాక్షన్ లా సూట్ని అగెయిన్స్ట్ 32 కంట్రీస్ ఫైల్ చేయడము అన్నది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు చేశారు? 6 యంగ్ పీపుల్ ఫ్రమ్ పోర్చుగల్. ఓకేనా, చేశారనమాట. అయితే ఇక్కడ ఈ కంట్రీస్ దీన్ని కొట్టిపారేస్తున్నాయి. ఏమని అనంటే ఇమీడియట్ రిస్క్ అయితే లేదు క్లైమేట్ యాక్షన్ వల్ల. ఓకే, ఈవెన్ ఇంత ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత కూడా దే ఆర్ నాట్ అగ్రీయింగ్ టు ద ఫ్యాక్ట్ దట్ దీస్ ఆర్ ద రిస్క్స్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ అని చెప్పి అవి అగ్రీ అవ్వట్లేదు. ఓకేనా, ఇవి ఫ్యూచర్లో ఏదో జరుగుతుంది అన్న ఫియర్ తోటి అంటున్నారు, కానీ ఇమీడియట్ రిస్క్ అయితే క్లైమేట్ చేంజ్ వల్ల లేదు అని చెప్పి ఈ కంట్రీస్ వాదిస్తున్నాయి. వీ ఆర్ రెడ్ టు హియర్ ద ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ ద కంట్రీస్ యాజ్ వెల్ యాజ్ ద పిటిషనర్స్, అండ్ దీని జడ్జ్మెంట్ 2024 ఫస్ట్ హాఫ్లో రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ అప్పుడు అది మేబీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అవ్వచ్చు, అండ్ దానివల్ల ఈ కంట్రీస్ అట్లీస్ట్ వాటి లైక్ పర్ క్యాపిటల్ ఎమిషన్స్ తగ్గించుకోవడానికి దానికి ఏం చేస్తాయి అన్నది వీ ఆర్ రెడ్ టు సీ అనమాట. సో ఇది ఒక ఆర్టికల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కర్మన్ లైన్ వేర్ స్పేస్ బిగిన్స్ అని చెప్పి ఉంది. ఇది GS3లో సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వస్తుంది అనుకున్నాం కదా. ఇది ఒక చిన్న పాయింట్ అనమాట ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటంటే అసలు కర్మన్ లైన్ అనేది ఏంటి అని అడగచ్చు మనకి. ఇట్లాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కర్మన్ లైన్ అంటే ఏంటి అంటే ఇది ఒక అబ్స్ట్రాక్ట్ బౌండరీ, అంటే ఇది ఒక ఇమాజినరీ బౌండరీ అనమాట. ఎంత ఎత్తులో ఉంటుంది? ఇది స్పేస్లో ఉంటుంది. ఎంత ఎత్తులో అంటే సీ లెవెల్ కన్నా 100 కిలోమీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్ ఉంటుంది. కర్మన్ లైన్ అనేది 100 కిలోమీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్ అనమాట. సో దీనివల్ల అసలు ఎందుకు దీన్ని కర్మన్ లైన్ అని అంటున్నాము అంటే ఇట్స్ ప్రైమరీ ఫంక్షన్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ద సపరేషన్ బిట్వీన్ ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ స్పేస్. ఎర్త్ అట్మాస్ఫియర్కి స్పేస్కి మధ్య ఉన్న తేడాన్ని చూపించడం కోసము. అంటే ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి బయటికి వెళ్ళాము అంటే ఒకరిని ఆస్ట్రోనాట్ అనాలి అని అంటే ఎర్త్ అట్మాస్ఫియర్లో నుండి బయటికి వెళ్ళాలన్నమాట. సో ఈ కర్మన్ లైన్ క్రాస్ చేసిన వాళ్ళని వి కాల్ దెమ్ యాజ్ ఆస్ట్రోనాట్స్. ఓకేనా. సో క్రాసింగ్ ద కర్మన్ లైన్ డెసిగ్నేట్స్ అన్ ఇండివిజువల్ యాజ్ ఎ ఆస్ట్రోనాట్ అనమాట. సో దానికోసం అని చెప్పి ఈ కర్మన్ లైన్ అనే దాన్ని పెట్టడం జరిగింది. ఇది నాట్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ బై ఆల్ ద సైంటిస్ట్. ఓకేనా, అన్ని స్పేస్ ఆర్గనైజేషన్స్ యాక్సెప్ట్ చేయలేదు, బట్ మెజారిటీ చేశాయి. యాక్చువల్లీ ఇట్ వాస్ ఫార్మల్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1960లో దీన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. బట్ మెజారిటీ పీపుల్ యాక్సెప్ట్ చేయకపోయినా చాలామంది చేస్తున్నారు. ఓకేనా. సో ఈ కర్మన్ లైన్ దేని గురించి అని అంటే ఎయిర్ స్పేస్ రెగ్యులేషన్ కోసము, తర్వాత ఏదైనా ఒక లీగల్ రెఫరెన్స్కి ఏదైనా కావాలి అని అంటే కర్మన్ లైన్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇది ఏంటంటే కర్మన్ లైన్ అనేది ఏంటంటే ఎర్త్ అట్మాస్ఫియర్ని తర్వాత అవుటర్ స్పేస్ని ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసే ఒక ఇమాజినరీ లైన్ లాంటిది. ఓకేనా. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక వ్యక్తిని ఆస్ట్రోనాట్ అనాలి అంటే కర్మన్ లైన్ క్రాస్ చేసిన వాళ్ళనే అంటారు. ఓకేనా. సో ఇదన్నమాట దీనికి సంబంధించి పాయింట్స్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అని అంటే దసరా ధమాకా ఆఫర్ మనం ఇందాక చూసాం కదా. UPSC ఇన్ఫినిటీ ఆఫ్లైన్లో కూడా మనకి ఆఫర్ అనేది ఉందన్నమాట అట్ వైజాగ్లో ఆఫర్ ఏంటి అంటే యాక్చువల్గా ఫీజు వచ్చేసి 1 lakh, అయితే మీకు ఫ్లాట్ 25,000 డిస్కౌంట్ తోటి ఓన్లీ 75,000కే మీకు ఆఫ్లైన్ కోర్స్ అనేది వైజాగ్లో ఇవ్వడం జరుగుతుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఓకేనా. అండ్ ఇది మీకు లైక్ దీంతో పాటు ఫ్రీగా ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీరు ఆఫ్లైన్ తీసుకున్నట్టయితే. అండ్ ఈ ఆఫర్ వ్యాలిడ్ టిల్ 15th October వరకు మాత్రమే. అండ్ హియర్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ వైజాగ్ బ్రాంచ్. సో యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఓకేనా. ఇది UPSC ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండ్ UPSC ఆఫ్లైన్ కోర్స్. ఇదేంటి అని అంటే
మీకు ఇంకొక ఆఫర్ అనమాట. అల్టిమేట్ యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్స్ వచ్చేసి ఏంటంటే జిఎస్ సీసాట్ టెస్ట్ సిరీస్. ఇది ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కాకుండా యూపీఎస్సీ ఆఫ్లైన్ కోర్స్ అనమాట. దీంట్లో జిఎస్ సీసాట్ టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఫీజు వచ్చేసి 60,000 రూపీస్, బట్ ఫ్లాట్ 20,000 రూపీస్ డిస్కౌంట్తో 40,000కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ హియర్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ వైజాగ్ బ్రాంచ్. అండ్ ఇక్కడ కూడా మీకు ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది వర్త్ 30,000 రూపీస్. ఓకే, సో ఆన్లైన్కి యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆఫర్ కూడా మీకు 15th October వరకు మాత్రమే వ్యాలిడ్. సో హరీ అప్ ఇన్ సబ్స్క్రైబింగ్ టు దీస్ కోర్సెస్. If you have more doubts or you need any clarifications further, you can contact this number, or else you can visit the website ltxclasses.com. That's it for today, friends. Thanks for listening. All the best. Bye.